హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నల్ల వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఇది అందరికీ ఇష్టమైన కర్రీ, ఆయన తెలిసి కూడా ఉంటుందండి, కానీ తెలియని వాళ్ళ కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దానిలో 3 స్పూన్స్ పల్లీలు వేసుకొని ఇవి ముందుగా బాగా వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేగాక దీంట్లో ఒక 1 స్పూన్ ధనియాలు కూడా మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్స్ నువ్వులు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోండి. 3 స్పూన్స్ నువ్వులు వేసుకొని ఈ నువ్వులన్నీ చిటపటమనే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొంచెం అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని దీంట్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు అన్నీ దీంట్లో వేసుకోండి. ఒక 1.5 స్పూన్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని దీంట్లో కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకోండి, పులుపు కోసం వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కేజీ నల్ల వంకాయలు తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను దీంట్లో ఈ వంకాయల్లో అన్నీ స్టఫ్ చేసుకోండి. అన్నిట్లో ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇక్కడ ముందుగా నేను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేగాక దీంట్లో కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేయించుకొని మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఆవిరికి ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇది ఒకసారి ఇలా కలుపుకోండి. ఇది మెల్లగా ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి కాబట్టి మెల్లగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్నాం కదండి, మిగిలిన మసాలా పేస్ట్ను కూడా దీంట్లో వేసేసుకోండి. ఇదంతా ఒకసారి మెల్లిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఈ మసాలా అంతా ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ గరం మసాలా ముందుగానే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నానండి. దీంట్లో 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ కలుపుకుంటూ ఉండండి. కింద అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇలా 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఆయిల్ మీద బాగా తేలింది కదండి. కర్రీ కూడా బాగా ఉడికిందండి.
ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు కారం సరిపోకపోతే ముందుగా ఒకసారి వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూడండి ముక్క కూడా బాగా ఉడికింది. ఇప్పుడు మనకు ఈ వంకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా బగారా రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.